హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. నేను బూందీ లడ్డు తయారు చేశానండి. చూసారండి బూందీ లడ్డు ఎంత బాగుందో. ఈ బూందీ లడ్డు ఇంట్లోనే మనం సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బూందీ లడ్డూకి 1 కప్పు శనగపిండి, 1 కప్పు పంచదార. పంచదారకి నేను కొంచెం ఎల్తిగా తీసుకుని బెల్లం తీసుకున్నానండి టేస్ట్ కోసం. బెల్లం అనేది ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే ఫుల్ కప్పు పంచదార వేసుకోవచ్చు. కొద్దిగంత బేకింగ్ సోడా అండి, యాలకుల పొడి, 1 స్పూను నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు బూందీకి పిండి కలుపుకుందామండి. ఒక గిన్నె తీసుకునండి, శనగపిండి తీసుకున్నాం కదా కప్పు, ఈ గిన్నెలో వేసేసుకోవాలి. శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను శనగపిండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది ఒకసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఉండలని లేకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలండి. వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకూడదు. వాటర్ ఎక్కువైతే కనుక బూందీ అనేది సరిగ్గా రాదనమాట. చూసారండి, పిండి ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇలాగా మరీ పలచగా అయితే బూందీ రాదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు బూందీకి దూసుకునే ముందు మనం ఈ శనగపిండిలో చిటికెడంతా వంట సోడా అండి, ఇందాక చెప్పాను కదా బేకింగ్ సోడా అని, ఎంతో కదండి కొద్దిగా అంత వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. బూందీకి దూసుకోవడానికి నేను జాలిగిన్నె తీసుకున్నానండి. ఇందులో ఇలా పిండి వేసేసుకొని స్పూన్తో లైట్గా ఇలాగా అనుకుంటుంటే బూందీ అనేది అందులో పడుతుందండి. ఇలా అంటుంటే చక్కగా పూసల్లా పడుతుంది. చేతులకి వేడి వస్తుందండి, కొంచెం పైకి పెట్టుకొని అనుకోవాలి. బూందీ అనేది బాగా ఎర్రగా ఏగనివ్వకూడదండి, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలన్నమాట. మనం ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి, ఎందుకంటే ఎర్రగా ఎగితే మనకి లడ్డు చుట్టుకోవడానికి అనేది వీలుగా ఉండదన్నమాట. లడ్డు కరెక్ట్గా మనకి రాదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని బూందీ ఇందులో పోసుకుందామండి. ఆయిల్ అనేది ఉంటే ఈ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట. మళ్ళీ మనం రెండోసారి మనం బూందీ దూసుకోవాలని అనుకున్నప్పుడు అండి, మన అడుగున ఉందో చూసారా, ఈ పిండి అనేది నీట్గా తుడిచేసుకోవాలి. అప్పుడు బూందీ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట. అడుగును తుడిచేసాను, మళ్ళీ బూందీ పోసుకుందామండి. బూందీ మొత్తం దూసేసుకున్నానండి. చూసారా బూందీ ఎంత చక్కగా వచ్చిందో. మనకి జాలిగిన్నెతో కూడా బాగానే వస్తుందండి. జాలిగిన్నె కాకపోయినా మనకి బూందీ గరిటెలు ఉంటాయి కదండి, దాంతో అయినా దూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బూందీకి పాకం రెడీ చేసుకుందామండి. ఫస్ట్ కొద్దిగంత నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్, కూడా వేసేస్తానండి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి ఇప్పుడు బూందీలో వేసేసుకుందామండి. ఇప్పుడు పాకానికి పంచదార తీసుకున్నాం కదండి, పంచదార బెల్లం. ఒక కప్పుకి 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. పంచదారకి 1 కప్పుకి 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదారను బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలండి, పాకం వచ్చే వరకు.
పాకం రెడీ అయిందో లేదో చూద్దామండి. దీనికి లైట్ తీగ పాకం అయితే సరిపోతుంది. పాకం అనేది వచ్చేసిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకుని యాలకుల పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు బూందీ ఉంది కదా, బూందీ కిస్మిస్ జీడిపప్పు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి. ఇలా కలిపేసుకున్నాక ఈ పాకంలో వేసేయాలి. మొత్తం పాకంలో వేసిన తర్వాత ఒకసారి పాకం అంతా బూందీకి పట్టేటట్టు తిప్పుకుందామండి. ఈ బూందీ మొత్తం ఈ పాకం అంతా లాక్కుంటుందండి. కొద్దిసేపు ఇలాగా బూందీని ఇలా పాకంలో ఉంచి మూత పెట్టుకుందాం. బూందీ చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఉండలు చుట్టుకుందాం రౌండ్గా. చక్కగా పాకం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మనకు ఉండ చుట్టుకోవడానికి కూడా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలాగా ఈ విధంగా ఉండలన్నీ చుట్టుకుందామండి.